కర్ణాటకలో నాట కాంట్రాక్టులలో 4% ముస్లింలకు రిజర్వేషన్లట. ఇది రాజ్యాంగబద్ధమేనా? నిన్న రాజ్యసభలో ఇదే కొట్లాట అయింది. కర్ణాటకలో 4% రిజర్వేషన్లు. డీకే శివకుమార్ ఎక్కడో ఒక మాట అన్నారు, నేను అనలేదని వాళ్ళు తప్పించుకుంటున్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తాం మేము అంటే ఓట్ల కోసం ఎంత దిగజారుతున్నాం మనం. ఇప్పటికే రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తున్నారు. 4% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకము. ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ వచ్చింది, దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ బీసీల నోరు కొడుతుంటే, పొట్ట కొడుతుంటే మాత్రం ఒక్కడు స్పందించడే వాళ్ళ బీసీల నాయకులు, ఒక్కడు కూడా మాట్లాడే వాళ్ళ బీసీల నాయకుడు. కానీ కర్ణాటకలో ఇవాళ నిన్న రాజ్యసభలో అట్టుడికింది. ఏం చేస్తారు ఇవాళ? ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా అంటే ఓట్ల కోసం ఎంత దిగజారుతున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది దేశ విభజనకు దారితీస్తుంది చివరికి. అంటే మేము రాజ్యాంగాన్ని మేము పాటించాం, మాకు షరియా చట్టం కావాలని ఇప్పటికే కోరుతున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డులు పెడుతున్నారు. యూసీసీ లేకపోవడం, 75 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి పౌరులంతా సమానం అనేటువంటి ఒక చట్టాన్ని తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ భారతదేశం ఉంటే ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా గౌరవించాలి? మరి గొప్పమైన సుప్రీంకోర్టులు ఇవాళ అల్లర్లో సంబంధించినటువంటి వ్యక్తిని వాడి ఇల్లు కూలగొడితే మీరు స్పందించారు కదా, కానీ ఈ దేశంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు, చట్టాలు ఉండేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడంలో సుప్రీంకోర్టు ఎందుకు విఫలమైంది? ఇవాళ రాజకీయ వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందింది? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకుల యొక్క పదవుల యొక్క కాంక్ష ఎంత దూరమైన దిగజారేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంతకంటే దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అస్సాంలో, కేరళలో 4-5 జిల్లాలలో మాకు హిందువుల కలెక్టర్లు ఉండొద్దు, హిందువులు జడ్జిలు ఉండొద్దు అనే విధంగా ర్యాలీలు తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. మా వర్గం వాళ్ళు మాత్రమే మా దగ్గర ఎస్పీలు ఉండాలి, కలెక్టర్లు ఉండాలని ధర్నాలు చేసిరు, ర్యాలీలు చేసిరు. ఇవాళ కేరళలో 4 జిల్లాలలో, అస్సాంలో కూడా అదే జరుగుతున్నది. ఏం జరిగింది? వాళ్ళ పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? బంగ్లాదేశ్. ప్రతిసారి ఈ విషయాన్ని, దేశభక్తిని ప్రతిసారి పోషించాల్సిందే. ఎవడో సినిమా థియేటర్లో జనగణమన ఎందుకు, ఇట్లయితేనే దేశభక్తి ఉందా? ప్రతిరోజు దేశభక్తి ఉండాల్సిందే. ప్రతి క్షణం దేశభక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం వస్తే స్కూళ్ళల్లో, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా రోజు 9:30కి జనగణమన పాడించి దేశభక్తిని పెంపొందించాల్సిందే. అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాటించాల్సిందే. లేకపోతే హమీద్ అన్సారీ లాంటి లుచ్చాలందరూ కూడా ఈ దేశంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.